జనసేన పార్టీ విషయానికి వస్తే జనసేన ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ప్లస్ పాయింట్ అండ్ మెయిన్ ప్లస్ పాయింట్ జనసేన ప్లస్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఫేస్ వాల్యూయే జనసేన పార్టీకి ప్లస్ పాయింట్ అనమాట. సో ఈ ఫేస్ వాల్యూ వల్లనే ఆయన అభిమానులు చాలామంది ఉన్న ఏపీలో తెలంగాణలో ఉన్న అభిమానులు అందరూ ఆయనకు సపోర్ట్గా నిలబడడం జరిగింది. సో ఈ సపోర్ట్ ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తాను, పాత వాళ్ళని ప్లస్ ఎవరైతే వాళ్ళు అవినీతి చేసే వాళ్ళని అందరినీ దూరం పెడతాను అని మాట ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. సో దానివల్ల కొంత తటస్థంగా ఉండే పబ్లిక్ అంటే అటు టీడీపీకి కాకుండా అటు జనసేన అది వైసీపీకి కాకుండా ఉన్నవాళ్ళు మన జనసేన వైపు కొంచెం మళ్ళీ అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది ఒక ప్లస్ పాయింట్గా మనం పవన్ కళ్యాణ్కి చెప్పుకోవచ్చు. ఇక మూడో ప్లస్ పాయింట్ ఏంటంటే టీడీపీ మీద ఉన్న వ్యతిరేకత. ఇందాక మనం చెప్పినట్టు టీడీపీ మీద వ్యతిరేకత కొంతమందికి ఉంది. సో ఎందుకంటే తను చెప్పిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అమలు చేయలేకపోయారు టీడీపీ చంద్రబాబు గారు అని చెప్పేసి కొంతమంది ప్రజల్లో ఉందని చెప్పుకున్నాం కదా. ఆ వ్యతిరేకతను తన వైపు ఎంతో కొంత తిప్పుకోగలిగాడు మన పవన్ కళ్యాణ్. సో ఇది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ మన జనసేన పార్టీలో మైనస్ పాయింట్స్ ఏం చెప్పుకోవాలంటే ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫేస్ తప్ప జనసేనలో ఇంకో ఫేస్ కనబడటం లేదు. సో పార్టీలో ఈ ముఖ్య నేత పవన్ కళ్యాణ్ తప్ప ఇంకో ఫేస్ ఎవరు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరు ఉన్నారు అన్న ఫేస్ ఎక్కడ కనపడటం లేదు. సో పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు అని ఒక ప్రజల్లో చిన్న వెల్తి మాత్రం ఉండిపోయింది. సో ఈ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరు ఆయనకు సపోర్ట్గా లేకపోవడం మీన్స్ ఆయన దగ్గర రాని వాళ్ళేదో సపోర్ట్గా లేరో తెలియదు, కానీ ఆయన పక్కన ఈ ఫేస్ తప్ప ఇంకో ఫేస్ కనబడలేకపోవడం ఒక మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇంకో సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసి తనకు గ్రౌండ్ లెవెల్లో నెట్వర్క్ లేకపోవడం. ఇన్ని రోజులైనా కానీ పవన్ కళ్యాణ్ తన పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంకా కరెక్ట్గా స్థాపించలేదు అని మాత్రం చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే జస్ట్ ఆయనకు ఉన్న అభిమానులు ప్లస్ ఈ తటస్థంగా ఉన్నవాళ్ళు తప్ప గ్రౌండ్ లెవెల్లో ఇంకా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఏంటి, ఏ పార్టీలు ఎక్కడున్నారు, ఏ పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అన్న గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ పవన్ కళ్యాణ్ దగ్గర పెద్దగా లేదని మాత్రం చెప్పుకోవచ్చు. సో ఈ గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ సో ఈ మైనస్ని తను ఎలా ప్లస్గా మార్చుకోగలుగుతాడో చూడాలి మరి. ఇక పవన్ కళ్యాణ్కి ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ కొంతమందికి ఉన్నా కానీ జగన్కి టీడీపీకి చంద్రబాబు గారికి జగన్కి ప్రత్యామ్నాయం నేనే అని గట్టిగా చెప్పలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్. సో వీళ్ళిద్దరితో పాటు నేను ఉన్నాను, వీళ్ళకి ప్రత్యామ్నాయం నేనే అని గట్టిగా చెప్పలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్. సో ఇది కూడా ఒక మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్లో కేంద్రంపై ఎలాంటి విమర్శలు గట్టిగా చేయలేకపోవడం. పవన్ కళ్యాణ్ ఏదైతే కేంద్ర ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పేసి పక్కకు తప్పుకుందో అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో పాచిపల్లిలో లడ్లు ఇచ్చేది అలా ప్రత్యేక కేంద్రం మనకి ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి గట్టిగా మాట్లాడాడు. ప్లస్ కేంద్రం మనకు ఇవ్వాల్సింది 40 లక్షల కోట్లు అప్పు ఉంది, సో కేంద్రం నుంచి రావాల్సింది ఇంత ఉంది అని అప్పుడు లెక్కలు వేసి చెప్పారు. బట్ దాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం, గట్టిగా సెంట్రల్ గవర్నమెంట్ని నిందించలేకపోవడం చేయడం వల్ల అదొక మైనస్ పాయింట్ అని పవన్ కళ్యాణ్కి చెప్పుకోవచ్చు. సో ఇవ్వండి మన టీడీపీ, వైసీపీ అండ్ జగన్ గారి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. ఇక మిగతా రెండు పార్టీలు చూస్తే బీజేపీ విషయానికి వస్తే ఇది కేంద్రంలో మనం ఉన్నా కానీ లాస్ట్ టైం 2014లో పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు గారి సపోర్టుతో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బీజేపీకి ఇక్కడ సపోర్ట్ లేకపోవడం మీన్స్ తెలుగుదేశం పక్క జరిగిపోయింది, పవన్ కళ్యాణ్ పక్క జరిగిపోయింది. ఇప్పుడు సింగిల్గా తను పోటీ చేయాల్సి వస్తుంది. సో సింగిల్గా పోటీ చేయాల్సి వచ్చినా కానీ తను రాష్ట్రానికి ఏం చేసిందో గట్టిగా చెప్పలేకపోవడం అంటే మైనస్ పాయింట్స్ ఏవైతే చంద్రబాబు గారు కేంద్రం మనకి ఏమి ఇవ్వలేదు అని గట్టిగా చెప్తున్నారో అలా మేము ఇవి చేశాము, ఇంత చేశాము, ఆంధ్రప్రదేశ్కి మేము ఇంత చేశాము అని దాన్ని ప్రచారం చేసుకోలేకపోవడం బీజేపీకి ఒక మైనస్గా మనం చెప్పుకోవచ్చు. సో దాన్ని ప్రజలు దాన్ని ఎంతవరకు బాబు మాటను నమ్ముతారో బీజేపీ మాటను నమ్ముతారో వచ్చే ఎలక్షన్లో తేలిపోతుంది. సో బీజేపీ దాన్ని తను చేసిన పనిని గట్టిగా చెప్పుకుంటే ఎంతో కొంత లాభం కలగవచ్చు ఈ ఎన్నికల్లో. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే
కాంగ్రెస్ విషయానికి వస్తే మన కాంగ్రెస్ లాస్ట్ 2014 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఏపీలో. సో అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఎందుకంటే ప్రజల్లో చాలా వ్యతిరేకత కాంగ్రెస్ వల్ల వచ్చింది. అన్యాయంగా విభజించింది, వాళ్ళు అన్యాయంగా విభజించింది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది అని చెప్పేసి గట్టిగా ప్రజల్లో నమ్మకం కలిగించగలిగారు మన చంద్రబాబు గారు. సో దానివల్ల కాంగ్రెస్ లేదు, మేము చంద్రబాబు గారు ప్లస్ అన్ని పార్టీలు లెటర్స్ ఒప్పుకోవడం వల్లనే విభజించాము అని ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం వల్ల 2014లో గడ్డుకాలం చూడాల్సి వచ్చింది మన కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ 2019కి వచ్చేసరికి డిఫరెంట్ సిచ్యువేషన్ వచ్చింది. డిఫరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అప్పుడు 2014లో బీజేపీ ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పేసి అధికారంలోకి వచ్చిందో, అది ఇవ్వలేక పక్కకు జరుపుకుందో, దాన్ని మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ గట్టిగా ఇప్పుడు చెప్తోంది. సో ఈ మాటని ఏపీ ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? అది కాకుండా బాబు ఈ మాటను నమ్మే బాబు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్కి బాబు గారు సెంట్రల్లో సపోర్ట్ చేస్తున్నారు, మన ఏపీలో సపోర్ట్ చేయట్లేదు, ఇండివిజువల్గానే వెళ్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే బాబు గారు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారా చేయట్లేదా, లేకుంటే కాంగ్రెస్ అనుకూలమా కాదా, ప్రత్యేక హోదా ఇస్తుందా లేదా అని ఒక కన్ఫ్యూజన్ ప్రజల్లో చాలా ఉండిపోయింది. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ మైనస్ పాయింట్ని అధిగమించి కాంగ్రెస్ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. సో ఇదండి ఈ పార్టీల బలాబలాలు అన్నీ. సో ఇలా బలాబలాలు ఇలా ఉన్నా కానీ నెక్స్ట్ ఎలక్షన్లు చాలా ఉద్వేగంగా, చాలా ఇంట్రెస్టింగ్గా నడిచేలాగా ఉన్నాయి. సో ఎందుకంటే ఇంకొక బాబు గారికి మైనస్ పాయింట్ మీరు చెప్పాను కదా, మైనస్ పాయింట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఎవరు గెలుస్తారు అన్న విషయంలో ఇప్పుడు ప్రజల్లో చాలా, ఇంతకుముందు అంటే 2014లో బీజేపీ, టీడీపీ ప్లస్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి పోటీ చేశారు. బట్ ఇప్పుడు ముగ్గురు డివైడ్ అయ్యి ఎవరు వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి పోటీ చేసినా కానీ జగన్ ఓన్లీ 5 లక్షల ఓట్లతో ఓడిపోయారు. ఓడిపోవడం వల్ల ఇప్పుడు జగన్ ఓట్లు ఇప్పుడు కూడా జగన్ అప్పుడు ఇండివిజువల్గా పోటీ చేస్తారు, ఇప్పుడు ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు. సో జగన్ ఓట్లు అలాగే ఉండిపోయాయి, కానీ ఇక్కడ వీళ్ళ ఓట్లు మాత్రం డివైడ్ అయ్యాయి. దీనివల్ల ఏంటంటే టీడీపీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. సో టీడీపీకి నెక్స్ట్ ఎలక్షన్లో ఈ పాయింట్ జగన్కి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో జగన్ అధికారంలోకి వచ్చే అవకాశము 90% కనబడుతుంది ఇక్కడ దీనివల్ల. సో ఇదొకటి అయితే, ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పొలిటికల్కి దూరంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా టీడీపీకి చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉందని ఆ పార్టీ శ్రేణుల్లో చెప్తున్నారు. ఆయన లోపల అది ఒకవేళ విడుదలవుతే తనకి ఆ ఎఫెక్ట్ ఈ రాజకీయాల్లో బాగా పడుతుందని భయపడుతున్నారు టీడీపీ వాళ్ళు ప్లస్ వాళ్ళ కార్యకర్తలు. సో దీన్ని విడుదల కాకుండా చెయ్యాలి అని చెప్పేసి కోర్టులో కూడా కేసు వేశారు, ప్లస్ ఎలక్షన్ కమిషన్కు కూడా రిపోర్ట్ చేశారు. సో ఇది ఎంతవరకు అవుతుందో, ఇది విడుదల అవుతే మాత్రం చంద్రబాబు గారికి ఒక గడ్డు కాలమని చెప్పుకోవచ్చు. ఇదొకటి అదొకటి, ఈ రెండు గడ్డు కాలాలను ఎలా అధిగమించి చంద్రబాబు ముందుకు వెళ్తాడో చూడాలి. మరి ఈ సినిమాని విడుదల చేయనిస్తారా, ఆపుతారా, ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అవుతారో చూడాలి. సో ఇదండి టోటల్ ఏపీ రాజకీయ విశేషాలు. సో మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది మనం ఏప్రిల్ 11 తర్వాత, ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది. సో టీవీ అడ్డా ప్రత్యేకంగా ఇచ్చిన ఈ రిపోర్ట్లో మీకు ఏమన్నా మైనస్లు ఏమన్నా తప్పు అనిపిస్తే మీరు నాకు కామెంట్ చేయొచ్చు, కింద కామెంట్ చేయొచ్చు ఈ వీడియో కింద. సో మీ కామెంట్ని నేను తీసుకుని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ, నా తప్పు అయితే నేను ఒప్పుకోవడం జరుగుతుంది. సో దాని గురించి ఏం లేదు, జస్ట్ నా అవగాహన, నేను చూసిన అవగాహన, వాళ్ళ మాటలు, ప్లస్ ఈ మార్నింగ్ జరిగే డిస్కషన్స్, ప్లస్ రాష్ట్ర రాజకీయాలు ఎలా జరుగుతున్నాయన్న చిన్న అవగాహనతో నేను చేసిన ఈ విశ్లేషణ మాత్రమే. సో ఈ విశ్లేషణ మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించినా కానీ, కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని కామెంట్ చేయండి, లేదు అంటే మీరు తప్పు చెప్పారని కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకో గన్ షాట్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.